వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంట్ ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కరెంటు ఛార్జీలు పెంచబోనని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించారన్నారు. వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారన్నారు. ఈ నెల 27న జరగబోయే కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కానీ వారు ఏ వేదిక మీద కూర్చున్నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏర్పడడానికి మీరు మాకు ఓట్లు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు పూర్తి అయినప్పటికే ఈ 15,485 కోట్ల రూపాయలని ఈరోజు వినియోగదారుల మీద రుద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వారికి ఉన్నటువంటి ఆస్తి మీద కూడా పన్నులు వేసేటువంటి భారాన్ని మోపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇటువంటి కార్యక్రమాల్ని అమలు చేసే విధానంలో సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీటన్నిటి కూడా పెంచే కార్యక్రమంలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏదైతే ఉందో ఈ 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ 18,000 రూపాయలు అంటే నెలకి 1,500 రూపాయలని ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి తల్లికి వందనం అని చెప్పి